ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు, అంటే ఒక భక్తుడికి ఎక్స్ట్రా లడ్లు ఎన్ని ఇస్తున్నారు, ఇంకా శ్రీవారి పుష్కరిణి టైమింగ్స్ ఏంటి, ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ మధ్య ఉన్న తేడా ఏంటి అనే దానికి సంబంధించి, ఇంకా గోవింద కోటి రాసినటువంటి భక్తులకి దర్శనాలకు సంబంధించి అండ్ అలాగే విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనం ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఏ రోజుల్లో లెటర్స్ ని యాక్సెప్ట్ చేస్తారు, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 5వ తేదీ గురువారం రోజున 61,655 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,003 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,89,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 26 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్, టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారిని బదిలీ చేస్తూ కొత్త ఈవోగా శ్రీ ముద్దాడ రవిచంద్ర గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించడం జరిగింది. కొత్త ఈవోగా నియమితులైన శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు ఫిబ్రవరి 6వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10:08 సమయంలో తిరుమలలో ఈవోగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక నెక్స్ట్, శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా ఏడుకొండల స్వామి గారు ఇప్పుడు మనిషికి 2 లడ్లు కంటే ఎక్కువ ఇవ్వరట కదా, ఇది ఎంత వరకు కరెక్ట్ తెలియజేయగలరు అని అడుగుతున్నారు. తిరుమల స్వామి వారిని ఏ దర్శనం టికెట్ ద్వారా అయినా, అంటే 300 రూపీస్ టికెట్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్, అంగప్రక్షణం సేవా టికెట్, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, లక్కిడిప ఆర్జిత సేవల్లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయిన వారు, ఇంకా ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్, ఒకవేళ ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనంకి వెళ్ళిన, ఇలా ఏదో ఒక దర్శనం టికెట్ తో స్వామివారిని దర్శనం చేసుకున్నా, ఒకవేళ ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా డైరెక్ట్ ధర్మ దర్శనం చేసుకున్నటువంటి భక్తులకి మీరు దర్శనం చేసుకున్నప్పుడు మీకు ఒక టోకెన్ అనేది ఇస్తారు కదండి. అంటే మీ దర్శనం టికెట్ పై ఇచ్చే ఉచిత లడ్డు కాకుండా 8-10 లడ్లైనా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. అంటే స్వామి వారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తులు దర్శనం టికెట్ మీద ఇచ్చే ఉచిత లడ్డు కాకుండా ఎక్స్ట్రాగా 8-10 లడ్లైనా ఒక లడ్డుకి 50 రూపాయల చొప్పున అమౌంట్ పే చేసి ఎక్స్ట్రాగా లడ్లు అనేవి తీసుకోవచ్చు. ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా డైరెక్ట్ గా మీరు లడ్డు కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డు ప్రసాదం తీసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డు మీద మీకు కేవలం 2 లడ్లు మాత్రమే ఇస్తారండి. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, దర్శనం చేసుకున్నటువంటి భక్తులు దర్శనం టికెట్ తో పాటుగా ఎక్స్ట్రాగా 8-10 లడ్లైనా ఒకేసారి తీసుకోవచ్చు. ఎలాంటి దర్శనం టికెట్ లేనటువంటి భక్తులు ఆధార్ కార్డు మీద కేవలం రోజుకి 2 లడ్లు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. అలాగే నెక్స్ట్, కృపాకర్ గారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఎస్డి టోకెన్ అండ్ దివ్య దర్శనం టోకెన్ అని అడుగుతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. మీరు ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్ తీసుకున్నా
నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అండ్ మీరు ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడ ఆఫ్లైన్ SST టోకన్ తీసుకున్నా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే టోకన్ తీసుకున్న రోజైనా తిరుమలకి వెళ్ళొచ్చు, లేదా మీ టోకన్ మీద దర్శనం ఏ తేదీ అయితే ఉంటుందో ఆ తేదీలో అయినా తిరుమలకి వెళ్ళొచ్చు. వెళ్లేటప్పుడు అంటే నడక మార్గాల్లో నడిచి కానీ ఘాట్ రోడ్ మార్గాల్లో వెహికల్లో కానీ ఎలా అయినా మీరు తిరుమలకి చేరుకునేటప్పుడు మీ SST టోకన్ అనేది మార్గ మధ్యంలో ఎక్కడా కూడా స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే SST టోకన్ తీసుకున్నటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయొచ్చు. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. అది కూడా మీరు టోకెన్ తీసుకున్న రోజే నడిచి వెళ్ళడానికి లేదు. మీ టోకెన్ మీద ఏ తేదీ అయితే దర్శనం మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీలో మాత్రమే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అలా టోకెన్ స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అలో చేస్తారు. దివ్య దర్శనం టోకెన్ భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో ఆ టోకెన్ ని స్కాన్ చేసుకొని తిరుమలకి చేరుకున్నాక దర్శనంకి మాత్రం ATGH వద్దే రిపోర్ట్ చేయాలి. అంటే SST టోకెన్ భక్తులైన దివ్య దర్శనం టోకెన్ భక్తులైన తిరుమలకి చేరుకున్న తరువాత ATGH అంటే ఆల్ వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద రిపోర్ట్ చేయాలి. దర్శనం క్యూ లైన్ ఒకటే అండ్ దర్శనానికి ఒకే సమయం పడుతుంది. ఇందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. SST అండ్ దివ్య దర్శనం మధ్య ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే SST టోకన్స్ భక్తులు టోకెన్ తీసుకున్నాక డైరెక్ట్ గా తిరుమలకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడ టోకెన్ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ స్కాన్ చేసుకోవాలి. ఇది ఒక్కటేనండి డిఫరెన్స్. అలాగే నెక్స్ట్ సునీత గారు, నమస్కారం లక్ష్మి గారు, నా పేరు సునీత. డిసెంబర్ 23 నుండి 29వ తేదీ వరకు నేను తిరుమలలో శ్రీవారి జనరల్ సేవలో ఉన్నాను. నేను ఫిబ్రవరిలో మళ్ళీ శ్రీవారి జనరల్ సేవకి దరఖాస్తు చేసుకోవచ్చా? దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి అని అడుగుతున్నారు. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో ఒక్కసారి శ్రీవారి సేవని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది మీరు 7 రోజుల సేవ చేస్తారు కదండి, చివరి రోజు ఏ తేదీ అయితే ఉంటుందో ఆ తేదీ నుంచి 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో మీరు 2025 డిసెంబర్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ 7 రోజులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 29వ తేదీన లాస్ట్ తేదీ. ఆ తేదీ నుంచి 3 నెలల తరువాత మాత్రమే మళ్ళీ మీరు శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 3 నెలలు అంటే మార్చి 29వ తేదీకి 3 నెలలు కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేసే ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ అనేది మీరు బుక్ చేసుకొని ఏప్రిల్ నెలలో శ్రీవారి సేవలో పాల్గొనవచ్చండి. అలాగే నెక్స్ట్ రమేష్ కుమార్ గారు, ఫ్లోట్ ఫెస్టివల్ దర్శన్ ఎలా ఉంటాది అని అడుగుతున్నారు. తిరుమల శ్రీవారి పుష్కరంలో సంవత్సరానికి ఒక్కసారి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. వీటిని ఫ్లోట్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఈ తెప్పోత్సవాలు అనేవి 5 రోజులు కూడా రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. మీరు ఏ తేదీకి సంబంధించి అయితే ఆ తెప్పోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ తేదీలో ముందు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారి పుష్కరంలో నిర్వహించే తెప్పోత్సవం సేవ అనేది పుష్కరిణి వద్ద ఉండి కన్నులారా వీక్షించవచ్చు. ఆ సేవ అయిపోయిన తర్వాత ఆ టికెట్ తో సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం కలో చేస్తారు. అలా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దర్శనం మాత్రం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది, మొదటి గడప దర్శనం అనేది ఉండదు. అలాగే నెక్స్ట్ జ్యోతి గారు, 25 సంవత్సరాల లోపు పిల్లలు 10 లక్షల గోవింద నామాలు రాసిన పుస్తకాలు ఎక్కడ ఇవ్వాలి గోవింద చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. యువతలో సనాతన హైందవ ధర్మాన్ని పెంపొందించడం కోసం టీటీడీ వారు గోవింద కోటిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 25 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే గోవింద కోటిని రాస్తారో రాసిన భక్తులతో పాటుగా వారి కుటుంబంలో మొత్తం 5 మందికి విఐపి బ్రేక్ దర్శనం అనేది కల్పిస్తారు. 25 సంవత్సరాల పైబడి ఎవరైతే 10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు రాస్తారో ఆ రాసిన ఒక్క భక్తుడికి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. గోవింద కోటి అంటే గోవింద నామాలు రాసినటువంటి భక్తులు ఆ పుస్తకాలని తిరుమలలో వైకుంఠం 1 కి ఆపోజిట్ లో ఉన్న ఆర్జితం ఆఫీస్ లో సబ్మిట్ చేయాలంటే పాత విజయ బ్యాంకు దగ్గర ఈ ఆర్జితం ఆఫీస్ అనేది ఉందండి, అక్కడ ఈ పుస్తకాలు అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ నాగరాజు గారు, తిరుమల శ్రీవారి పుష్కరిణి టైమింగ్స్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు. తిరుమల శ్రీవారి పుష్కరంలో భక్తులు స్నానాలు ఆచరించడానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తారండి. అంగప్రక్షణం సేవా టికెట్ ను కలిగినటువంటి భక్తులు మాత్రం మిడ్ నైట్ 12 నుంచి 1 గంట లోపు శ్రీవారి పుష్కరంలో స్నానాలు ఆచరించడానికి అనుమతిస్తారు. అలాగే నెక్స్ట్ అనిత గారు, లక్ష్మి గారు ఎమ్మెల్యే లెటర్ తో దర్శనం ఎలా చేసుకోవాలి చెప్పండి అని అడుగుతున్నారు.
విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనం అనేది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి బ్రేక్ దర్శనం, 2 300 రూపీస్ దర్శనం. అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా ఎవరైనా విఐపి దగ్గర నుంచి బ్రేక్ దర్శనం కొరకు మీరు లెటర్ తీసుకున్నారు అనుకోండి. ఏ తేదీలో దర్శనంకి లెటర్ తీసుకున్నారో ఆ ముందు తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 10వ తేదీకి బ్రేక్ దర్శనం కొరకు మీరు లెటర్ తీసుకున్నారు అనుకోండి. ఆ లెటర్ ని ముందు రోజు అనగా మార్చి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. లెటర్ మీద ఎవరి పేరైతే మెన్షన్ చేసి ఉంటారో ఆ పర్సన్ ఒక లెటర్ మీద మొత్తం 6 మెంబర్స్ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు కదండి. ఆ 6 మెంబర్స్ కి సంబంధించిన ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకొచ్చి జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి మళ్ళీ మీరు ఆ లెటర్ ని అక్కడ అంటే ఆ ఫామ్ ని లెటర్ ని అక్కడ జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విఐపి లెటర్ ద్వారా 300 రూపీస్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే విఐపి దగ్గర నుంచి ఏ తేదీకి 300 రూపీస్ దర్శనం కొరకు లెటర్ తీసుకున్నారు ఆ తేదీలో మాత్రమే ఉదయం మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 10వ తేదీ 300 రూపీస్ దర్శనం కొరకు విఐపి లెటర్ తెచ్చుకున్నారు అనుకోండి. ఆ లెటర్ ని మార్చి 10వ తేదీ ఉదయం మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ మీద బ్రేక్ దర్శనానికి అలో చేస్తారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ మీద 300 రూపీస్ దర్శనం అలో చేస్తారు. సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి లెటర్ మీద బ్రేక్ దర్శనం అలో చేస్తారు. బుధవారం, గురువారం ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి లెటర్ మీద 300 రూపీస్ దర్శనం అలో చేస్తారు. సో మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్టేట్ కి సంబంధించి విఐపి లెటర్ తో బ్రేక్ దర్శనం ఆ 300 రూపీస్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని లెటర్స్ తెచ్చుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.